ఆంధ్రప్రదేశ్లోని 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం ఈరోజు నేషనల్ మెయిన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ టాలెంట్ టెస్ట్ని నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా మనకి సెప్టెంబర్ నెల 4వ తేదీన మనం అప్లై చేయడానికి స్టార్టింగ్, అలాగే లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 30వ తేదీ లాస్ట్, అలాగే మనకి పరీక్ష వచ్చేటప్పటికి డిసెంబర్ 7వ తేదీ, మర్చిపోకండి డిసెంబర్ 7వ తేదీ. అయితే అలాగే మనము ఎన్ఎంఎస్కి చదువుతున్న విద్యార్థులకు, అలాగే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులుగా మేము మీకు ఇచ్చే సూచనలు 7వ తరగతిలో 55 మార్క్స్ ఓసీ బీసీ విద్యార్థులు కలిగి ఉండి, అలాగే ఎస్సీ ఎస్టీలకు 50% మార్కులు కలిగి ఉండి, ఓసీ బీసీలకు ఫీజు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 50 రూపాయలు. అయితే ఇవన్నీ పరీక్ష సమయానికి మనకు డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంది. ఫీజు మాత్రం కడితే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ కార్డు బేస్ చేసుకున్న పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ సిద్ధం చేసుకోండి. ఆల్రెడీ నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏట్లేదు. కాకపోతే ఇక్కడ మీకు చెప్పే అంశము 3 సెప్టెంబర్ 4వ తేదీన ఎన్ఎంఎంఎస్ అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్, అలాగే ఎండింగ్ డేట్ ఎప్పుడంటే 30వ తేదీ, అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే డిసెంబర్ 7వ తేదీన. అయితే మరి ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ వల్ల లాభం ఏమిటి, సిలబస్ ఏమిటి? లాభం ఏమిటంటే సెలెక్ట్ అయితే 12,000 రూపాయలు, నెలకి 1,000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ ఇస్తుంది. అంటే 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనమాట. అంటే ఇది ఒక ఇన్కమ్ సోర్స్గానే కాకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలు కానీ, లేదా అకాడమిక్ సంబంధించినటువంటి విద్యా పరీక్షలు కానీ, ఇటువంటి పోటీ పరీక్షలకైనా ఇప్పటి నుంచే ఒక అలవాటు అవుతుంది. చదవడానికి, కష్టపడడానికి, ప్రాక్టీస్ చేయడానికి, పోటీకి, అలాగే పోటీలో గెలిస్తే ఎలా, ఓడిపోతే ఎలా, అలాగే రేపు భవిష్యత్తులో నువ్వు డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, అలాగే సివిల్ సర్వీస్ రాసి ఐఏఎస్ రాయాలన్నా, ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రభుత్వ పరీక్షలు రాయాలన్నా ఇప్పటి నుంచే మీ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అలవాటు అవుతుంది, పోటీతత్వం వస్తుంది. అలాగే 8th బాగా చదవడానికి అలవాటు పడినటువంటి పిల్లలు, కష్టపడడానికి చదవడానికి అలవాటు పడిన పిల్లలు 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా టాపర్స్గా ఖచ్చితంగా నిలుస్తారు కూడా. ఈ మాట ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను. అలాగే వీళ్ళకి 888 సీట్లు వస్తాయి, ప్రతిభావారులు కూడా వస్తాయి. ఇన్ ఫ్యూచర్లో మీరు దేశానికి బెస్ట్ హ్యూమన్ రిసోర్స్గా తయారవడానికి ఒక పునాదిగా ఈరోజు ఎన్ఎంఎంఎస్ అనేది మీ ముందుకుంది. అయితే ఎన్ఎంఎంఎస్లో సిలబస్ ఏమిటి? సిలబస్ వచ్చేటప్పటికి మనకి మ్యాట్, శాట్. మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఇవి 90 మార్కులు. శాట్ అంటే స్కాలస్టిక్ అచీవ్మెంట్, ఐ మీన్ సబ్జెక్టుకి సంబంధించి 90 మార్క్స్. శాట్లో మ్యాథ్స్ ఉంటుంది 20 మార్కులకు గాను, అలాగే సైన్స్ ఉంటుంది. సైన్స్ వచ్చేటప్పటికి పిఎస్ 23 మార్కులు, ఎన్ఎస్ 12 మార్కులు. అలాగే సోషల్ స్టడీస్ వచ్చేటప్పటికి 35 మార్కులు. మొత్తం 180 నిమిషాల్లో 3 గంటల సమయం ఇస్తారు. ఈ 3 గంటల సమయంలో 180 బిట్లు. 180 బిట్లు ఖచ్చితంగా అందులో మెంటల్ ఎబిలిటీ వచ్చేటప్పటికి 90 మార్కులు,
అలాగే శాట్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ 20 మార్కులు, సైన్స్లో పిఎస్ ఎన్ఎస్, అలాగే పిఎస్ వచ్చేటప్పుడు ఫిజిక్స్ 12 మార్కులు, కెమిస్ట్రీ 11 మార్కులు, బయాలజీ 12 మార్కులు. సోషల్ స్టడీస్ వచ్చేటప్పటికి ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ 4 అంశాలు కలిపి మనకి 35 మార్కులు. అంటే కీ రోల్ ఎక్కువగా సోషల్లోనూ కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే మీరు ఎప్పటి నుంచే ఈ విషయం చెప్పడానికే ఈ వీడియో. ఇప్పటి నుంచే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి ప్రాక్టీస్కి సంబంధించి ఆల్రెడీ బయట మార్కెట్లో అనేక పుస్తకాలు ఉన్నాయి. ఏదో ఒక పుస్తకం ముందు తీసేసుకోండి. అలాగే మీకు మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే మ్యాథ్స్ టీచర్స్, సైన్స్ టీచర్స్, ముఖ్యంగా సోషల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకోండి. అలాగే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. మెంటల్ ఎబిలిటీ వచ్చేటప్పటికి వెర్బల్, నాన్ వెర్బల్. వెర్బల్ చాలా ఈజీగా చేయగలుగుతారు, కానీ నాన్ వెర్బల్కి మెటీరియల్ తక్కువగా ఉంటుంది. నాన్ వెర్బల్ నుంచి 40 మార్కులు, వెర్బల్ నుంచి 50 మార్కులు ఉంటాయి. మరి 40 మార్కులకి మనము చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడానికి అలవాటు పడాలి. అందులో మనకి రీసెంట్గా రెసిడెన్షియల్ కానీ నవోదయ కానీ ఎగ్జామ్స్ ఎవరైనా రాసి ఉంటే ఆ బుక్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మెంటల్ ఎబిలిటీ పుస్తకాలు దొరికితే అవి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అవి వస్తే ఇవి ఈజీ. అలాగే మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ ఇప్పుడు డిసెంబర్ వరకు సిలబస్ చదువుతూ 7th క్లాస్ బేస్, అలాగే 6th క్లాస్ బేస్మెంట్ కూడా కొద్దిగా మార్క్స్ ఉంటాయి. అంటే 70% 8th క్లాస్ చదవాలి, మిగతా 30% మ్యాక్సిమం 6th 7th ఖచ్చితంగా బేసిక్స్. 7th మాత్రం కంపల్సరీగా లాస్ట్ ఇయర్ పుస్తకాలు చక్కగా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఏ పుస్తకాలు ఉన్నాయో మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. టీచర్స్ చెప్పినా కానీ లేదా మీరు సొంతంగా రాసుకున్నా కానీ. డైరెక్ట్ బిట్లు ఉండవు, అప్లికేషన్ టైప్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ క్వశ్చన్ అంతా అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏది రైటా అని ఆలోచించి అవి చాలా జాగ్రత్తగా మీ మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ పూర్తిగా హైయెస్ట్ స్కోర్ చేయాలనే ఉద్దేశంతో, డెడికేషన్తో ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మెన్ విన్నర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్కులు వస్తాయి. మ్యాక్సిమము 180 మార్కులకి 150 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. చాలా ఈజీగా సక్సెస్ అయిపోతుంది. ఇంత అసాధ్యం అనుకోకండి, ఎందుకంటే మీరు తెలివైన పిల్లలే అప్లై చేస్తారు. అలాగే మీకు గైడెన్స్ ఇచ్చే టీచర్స్ కూడా అందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఇది ఏ సోషల్ టీచరో, ఏ సైన్స్ టీచరో, ఏ మ్యాథ్స్ టీచరో లేదా అదర్ ఇంకెవరైనా కానీ ఒకరో ఇద్దరు దీన్ని టేకప్ చేస్తే మాత్రం రిజల్ట్ అనేది చాలా తక్కువ. టీం వర్కే చేయాలి. ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకొని చక్కగా బోధిస్తే నెల రోజుల్లో ఖచ్చితంగా మనము ఆ సిలబస్ కంప్లీట్ చేయగలుగుతాం. ఆ మిగతా నెల రోజులు టెస్టులు పెట్టగలిగితే పిల్లలకి మరింత పదునెక్కించేలా, వాళ్ళ నాలెడ్జ్ని మరింత పెంచేలా, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి మనం ఖచ్చితంగా అవకాశం ఉంది. దానికి మనము సాయశక్తిలా మనం ప్రయత్నం చేద్దాం. గెలుస్తామా ఓడిపోతామా, సెలెక్ట్ అవుతారా లేదనే విషయం తర్వాత, ముందు ప్రయత్నంలో మాత్రం ఓడిపోవద్దు. విద్యార్థులకి అదే చెప్తున్నా. అలాగే నా సోదరీమణి ఉపాధ్యాయులకి చెప్తున్నా, ప్రభుత్వ పాఠశాల నిలబడాలంటే, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎన్ఎంఎంఎస్ కూడా ఒక బేస్మెంట్. కాబట్టి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా ముందుగానే విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.